Okay friends, next word prefix. What is the meaning of prefix? The part of the name which appears before root word is called prefix అన్నాం కదా. ఇప్పుడు రూట్ వర్డ్ రాస్తున్నాం. రూట్ వర్డ్ రాసినప్పుడు దానికి బ్యాక్ సైడ్ వచ్చే వర్డ్స్ని మనం ఏమంటామంటే ప్రిఫిక్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, CH3, CH2, CH3, CH2 ఈ కాంపౌండ్ ఉందనుకో, దీని నేమ్ మనం ఎలా రాస్తాం? 1 2 3 4 కదా. బ్యూట్, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి బ్యూటేన్ అంటున్నాం. ఇక్కడ ఏముంది? మిథైల్ ఉంది కదా, 2 మిథైల్ బ్యూటేన్ అన్నాం. సో ఇక్కడ రూట్ వర్డ్ ఏంటంటే బ్యూట్. రూట్ వర్డ్ ఏన్ మీన్స్ సఫిక్స్, మీన్స్ ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అన్నాం. మరి వీటికి బ్యాక్ సైడ్ ఏముంది? 2 మిథైల్. 2 మిథైల్ ఈజ్ ఏ ప్రిఫిక్స్. 2 మిథైల్ ఈజ్ ఏ ప్రిఫిక్స్. 2 మిథైల్ బ్యూటేన్. సో ఇక్కడ 2 మిథైల్ ఈజ్ వి కాల్ ప్రిఫిక్స్. డెఫినేషన్ ఇదే, ద పార్ట్ ఆఫ్ ద నేమ్ విచ్ అపిరెన్స్ బిఫోర్ ద రూట్ వర్డ్ ఇస్ కాల్డ్ ప్రిఫిక్స్ అన్నాం. ఇక్కడ చూడు, బిఫోర్ రూట్ వర్డ్కి 2 మిథైల్ ఉంది, సో దాన్ని మనం ఏమంటామంటే ప్రిఫిక్స్. నేమ్ ఏ తీసుకున్నా కానీ రూట్ వర్డ్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే ప్రిఫిక్స్. అర్థమైంది అనుకుంటా. సో మనం ప్రిఫిక్స్ 2 టైప్స్గా చూస్తున్నాం. ఏంటి? ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ప్రిఫిక్స్. ఓకే, ఇక్కడ మనం ప్రైమరీ ప్రిఫిక్స్ మనం ఏం యూజ్ చేయాలి, సెకండరీ ప్రిఫిక్స్ మనం ఏం యూజ్ చేయాలి అనేది ఈ కాంపౌండ్లో చూద్దాం. ప్రైమరీ ప్రిఫిక్స్ మనం ఇన్కేస్ కార్బన్ కాంపౌండ్స్లో రింగ్ టైప్ స్ట్రక్చర్ కానీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ జనరల్గా మనం యూజ్ చేసేది సైక్లో అనే వర్డ్ని యూజ్ చేస్తాము. కార్బన్ కాంపౌండ్స్ మీద రింగ్ టైప్ స్ట్రక్చర్స్ కానీ ఉంటే మనం సైక్లో వర్డ్ని యూజ్ చేస్తాం. సైక్లో వచ్చేసి ప్రైమరీ ప్రిఫిక్స్ అవుతుంది. ఓకేనా. సెకండరీ ప్రిఫిక్స్కి వచ్చేసరికి ఏంటంటే సబ్స్టిట్యూయెంట్స్ కార్బన్ చైన్ మీద సబ్స్టిట్యూయెంట్స్ కానీ ఉంటే వాటిని మనం సెకండరీ ప్రిఫిక్స్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, కార్బన్ చైన్ మీద సబ్స్టిట్యూయెంట్స్ కానీ ఉంటే వాటిని మనం సెకండరీ ప్రిఫిక్స్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, CH3, CH2, CH double bond, CH2. What is the IUPAC name of this compound? 1 2 3 4. 4 కార్బన్స్ ఉన్నాయి కదా. 4 అంటే ఏమంటాము? బ్యూట్. ఫస్ట్ కార్బన్ హ్యావింగ్ డబుల్ బాండ్, దట్స్ వై కాల్ బ్యూటీన్. సో దీన్ని మనం ఇలా రాయొచ్చు, CH2, 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 CH2. సో ఇది ఎలా ఉంది? రింగ్ టైప్ ఉందా? సో రింగ్ టైప్ ఉన్నప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే సైక్లో బ్యూటేన్. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది మనకి రింగ్ ఫామ్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే సైక్లో. సో రింగ్ టైప్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏమన్నామంటే సైక్లోబ్యూటేన్.
ఇక్కడ బ్యూట్ అనేది ఏమవుతుంది రూట్ ఓ, ఏన్ అనేది ఏమవుతుంది ప్రైమరీ సఫిక్స్, సైక్లో వచ్చేసరికి ఏమవుతుంది ప్రైమరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH2, CH2, CH2. What is the name? This compound name is ring ఉంది కాబట్టి మనం ఏమన్నాము సైక్లో. How many carbons is there? 1, 2, 3. Propane, prop plus all are single bonds కాబట్టి ఏన్, సైక్లో ప్రోపేన్, సైక్లోప్రోపేన్ అని చెప్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ సైక్లో వచ్చేసి ప్రైమరీ ప్రిఫిక్స్, ప్రోప్ మీన్స్ రూట్ వర్డ్, ఏన్ మీన్స్ ప్రైమరీ సఫిక్స్. చూడండి రూట్ వర్డ్కి ముందే వచ్చిందా, సో దాన్ని మనం ఏమన్నామంటే ప్రిఫిక్స్. సో ఇక్కడ ఫస్ట్ సైక్లో వచ్చింది కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ అనే వర్డ్స్ యూజ్ చేసాము. ఓకేనా, ఇంకొన్ని CH2, 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 CH2. వాట్ ఈస్ ద IUPAC నేమ్? సో రింగ్ ఉంది కాబట్టి మనం రాసేద్దాం సైక్లో. హౌ మెనీ కార్బన్స్? 1, 2, 3, 4, 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఏమంటున్నాము పెంట్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, సైక్లో పెంటేన్, సైక్లో పెంటేన్. దెన్ what is this compound name? CH2, 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 CH2. 6 కార్బన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 కార్బన్స్ అంటే మనం ఏమంటాము జనరల్గా హెగ్స్. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, ఎగ్జేన్. ఓకే, రూట్ వర్డ్ సఫిక్స్ రాసాము. నెక్స్ట్ ప్రిఫిక్స్ రాయాలి. ప్రిఫిక్స్ దేనికి రాస్తామంటే రూట్ వర్డ్కి బిఫోర్ వర్డ్ రాయాలన్నమాట. అంటే ఇక్కడ ఏముంది రింగ్ ఉంది కాబట్టి సైక్లో హెగ్జేన్, సైక్లో హెగ్జేన్ అని రాయడం అనేది జరిగింది. ఓకే, సరే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. CH2. What is this compound name? First, how many carbons is there? 1, 2, 3 కదా. 3 ఉంటే మనం ఏమంటాము ప్రోప్. ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయా, సింగిల్ బాండ్స్ ఉన్నాయా, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ ఈన్. డబుల్ బాండ్ ఎక్కడంటే ఇద్దాం 1, 2 ప్రోపీన్. సో ఇది రింగ్ టైప్ స్ట్రక్చర్ కాబట్టి మనం ఏమంటాము సైక్లో, సైక్లో ప్రోపీన్. నెక్స్ట్ సో వాట్ ఈస్ ద నేమ్? CH, CH2, CH2, CH. ఎందుకు నేను ఇక్కడ CH రాశాను, ఇక్కడ CH2 రాశాను? ఇక్కడ చూడు CH, CH, CH2, CH ఎందుకు రాశాను అంటే కార్బన్ వ్యాలెన్సీ మనకు తెలుసు ఎంత 4.
కార్బన్ వ్యాలెన్సీ 4. సో 4 కాబట్టి ఇక్కడ చూడు 1 2 3 4. 4 అనేది కంపల్సరీగా ఉండాలి, అందుకోసమే రాశాను. ఇక్కడ చూడు 1 2 3 4, ఒక హైడ్రోజన్ ఉంది, 4 సరిపోయింది. ఇక్కడ చూడు 1 2 3 4, 2 హైడ్రోజన్స్ 2 బాండ్స్, 4. కార్బన్ వ్యాలెన్స్ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడు 1 2 2 హైడ్రోజన్స్ 4, బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. సో దానికోసం మనం ఇలా రాస్తున్నాం. ఓకే, దెన్ వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? ఇదే ఎన్ని కార్బన్స్ ఉంది ఇక్కడ? 1 2 3 4. 4 మీన్స్ బ్యూట్, డబుల్ బాండ్ ఈస్ దేర్ ఇన్ బ్యూటీ. These are all looking like string, so that's why we using cyclobutane. Next, what is the name? Cyclohexene. Cyclohexene. Then what is this compound name right now? I am giving double bond both sides. సో ఇప్పుడు మనం దీనికి నేమ్ ఏమి ఇవ్వాలంటే cyclobutadiene. Butadiene means double bond, 2 times repeat, 1 2, that's why we give diene. Double bond means ene, butadiene. Okay, what is this compound name? What is that compound name? How many carbons is there? 1 2 3 4 5. 5 carbons is there. 1 2 3 4 5. 5 carbons is there. Okay, then what is the IUPAC name? 5 carbons means pent. 1 triple bond is there, ine, pentine. This structure looking ring, that's why we call cyclopentine. Okay, cyclopentine. Cyclo means suffix, primary suffix, primary prefix. Primary prefix, pent means root word, ine means primary suffix. This is the complete information about primary prefix. Next we discuss secondary prefix.